మా వదిన అనుకోండి. ఏంటి వదిన ఎలా ఉన్నారు? బాగున్నారు. పంచ్ డైలాగ్ ఇది కూడా పెడతా. అందరూ నమస్కారం, నేను మీ ఉమా. అందరు ఎలా ఉన్నారు? ఇవాళ జూలై 9 నా పుట్టినరోజు. థ్యాంక్ యూ. చాలా మంది ఆల్రెడీ పొద్దున నుండి విషెస్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు రేపొద్దున్నే అప్లోడ్ చేస్తాను. ఇవాళ కొన్ని ప్లేసెస్ కవర్ చేయబోతున్నాను. అలాగే కవర్ చేయడంతో పాటు పొద్దున్నే లేచిన తర్వాత మొదట మేము గుడికి వెళ్ళాలనుకుంటున్నాం. అలాగే నాతో పాటు మా అన్న ప్రేమన్ ఉన్నారు. హాయ్ అన్న. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మా అన్నయ్య అలాగే వదిన వాళ్ళతో టైం ఇక్కడ స్పెండ్ చేయడం, అలాగే నా పుట్టినరోజు కూడా ఇక్కడ జరుపుకోవడం. మేము ఉన్న ఏరియా, మనం ఉన్న ఏరియా ఎక్కడన్నా సిలికాన్ ఓయాసిస్ నుండి మేము ఇప్పుడు దగ్గరలోనే ఒక మంచి గుడి ఉందంట ఇక్కడ, హిందూ టెంపుల్స్. అదంతా ఒక టెంపుల్ ఏరియా అని చెప్తున్నారు. అక్కడ ఓన్లీ హిందూ టెంపులే కాదు, అన్ని ఉంటాయి కదన్నా, మాస్క్, చర్చెస్ కూడా ఉంటాయి, గురుద్వారా ఉంది, అందరు ఆల్ రిలీజియన్స్ ఉంటాయి. మంచి విషయం. ఇప్పుడు అక్కడికి వెళ్ళి నేను ఫస్ట్ పుట్టినరోజు కాబట్టి పొద్దున్నే ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, లేకపోతే మా శరణ్య ఊరుకోదు వెళ్ళకపోతే. అందుకని మొదట వెళ్ళి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ నుండి మళ్ళీ ఇంటికి వచ్చి ఫుడ్ తిని మళ్ళీ బయటికి వెళ్దాం అనుకుంటున్నాను. వెళ్దాం అన్నప్పుడు మన ఉన్న ప్లేస్ నుండి ఎన్ని కిలోమీటర్లనా? వస్తుందా? అరౌండ్ ఒక 40 ఉండొచ్చు. మా ఇద్దరు కలర్ కాంబినేషన్ బాగుంది కదా, ఇద్దరు కలిసి ఒకే షర్ట్ లాగా ఇంటి తీసుకున్నాము. మా అన్నయ్య గిఫ్ట్గా చేశారు ఇక్కడ షర్ట్, బాగుంది. నాకు ఎల్లో కలర్ అంటే చాలా ఇష్టం, మీ అందరికి కూడా తెలుసు. ఇప్పుడే హైవేలో వెళ్ళబోతున్నాం మేము. నా కోసం వాళ్ళ హాలిడే కూడా పెట్టుకున్నారు అన్నయ్య. ఇక్కడ హైవే రోడ్లు కూడా చాలా పెద్దవి, మొత్తం 6 లైన్లు ఉన్నట్టున్నాయి చూడండి. ఇటువైపు 6 లైన్లు, మళ్ళీ అవతల పక్క మరొక 6 లైన్స్. ఇక్కడ 110 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళొచ్చంట. ఒక 10-15 కిలోమీటర్లు పెరిగినా కూడా పర్లేదు, అంతకన్నా పెరిగామంటే ఇక అంతే సంగతిలో గట్టిగా ట్యాక్స్ పడుతుందని చెప్తున్నారు. ఫైన్ 15,000 రూపాయల దాకా పడుతుందంట చిన్న పొరపాటు కూడా. ఇక ఎక్స్క్యూజ్ అంటూ ఏమి ఉండదు. ఇలాంటి పొరపాట్లు నెలలో ఒక 6 చేశారంటే శాలరీ అంతా గోవిందా ఇక్కడ. ఇప్పుడు ఈ కార్ ఎంత వస్తుందన్న మైలేజ్? 10.7 కిలోమీటర్స్ పర్ లీటర్. రేటర్ ఎంత ఉంది ప్రైస్ మన ఇండియా డబ్బుల్లో? అరౌండ్ 70 రూపాయలే ఉందంట. చాలా తక్కువ చూడండి, 40 రూపాయలు డిఫరెన్స్ ఉంది. పర్లేదు. ఇక్కడ కంపారిటివ్లీ చెప్పాలంటే ఇక్కడ ఇంకా కొంచెం తక్కువ ఉండొచ్చు, అంటే ఇంతకు ముందు ఉండేది. సో వీళ్ళు సబ్సిడీస్ తీసేసి నుంచే పెరిగిపోయింది. ఇప్పుడు 5% కదా, ట్యాక్స్ కూడా ఉందన్నారు, వ్యాట్ కూడా ఉంది. నా పుట్టినరోజు నాడు మీకు ఒక మంచి సినిమా సజెస్ట్ చేస్తున్నాను. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీ కూర్చొని మరి చూడండి, ఎందుకంటే ఇది ఒక తెలుగోడి నిజమైన స్టోరీ. ఆ సినిమా చూడటం వల్ల, అంటే తన నిజ జీవితాన్ని మనకు సినిమా రూపంగా తీసి మనకు చూపిస్తున్నారు. ఆ సినిమాలో మనకు మంచి చెడు, ఒకవేళ మధ్యలో మనం మంచిగా ఉన్న వాళ్ళం కూడా ఏదైనా దారి తప్పినప్పుడు కూడా ఎలా మార్చుకోవాలి మనల్ని అని చెప్పి ఇలాంటి మంచి మంచి విషయాలు చాలా ఉన్నాయి. ఇన్స్పిరేషనల్ స్టోరీ. సినిమా పేరు వచ్చి శ్రీకాంత్. ఇది నెట్ఫ్లిక్స్లో ఉంది, మిస్ అవ్వకుండా చూడండి. తప్పకుండా మీ పిల్లల్ని అడిగైనా సరే డౌన్లోడ్ చేసుకుని అయినా చూడండి. మీరు చూసారు కదా శ్రీకాంత్ మూవీ? ఏముందన్న అసలు స్టోరీ? సూపర్. ఎప్పుడు చూసారు? 2-3 days బ్యాక్. రీసెంట్లీ ఇది కదా. రియల్లీ అలాంటి నేనైతే మా దుష్యంత్ గారికి ఓహో వచ్చినాక ఈ సినిమా గుర్తు పెట్టుకుని మరీ చూపిస్తాను. ఇలాంటి సినిమాలు చూపించాలి పిల్లలకి, అప్పుడు ఎలా మనం ఎదగాలి జీవితంలో అని చెప్పి. మనం లైఫ్లో సక్సెస్ అవుతామో అవ్వమో అనేది మనకు తెలీదు, కనీసం మంచి అనేది నేర్చుకుంటారనేది నా పాయింట్. అంతేనా? అంతే. మనం అంబిషన్ పెట్టుకోవాలి, లైక్ పెరగాలని. సో ఇందులో అది బాగా చూపెట్టారు. అదే అంటుంది. జీవితం అనేది ఏంటంటే పుట్టిన దగ్గర నుండి మరణించే వరకు పోరాటమే. కొంతమందికి బెటర్ లైఫ్ వస్తుంది, కొంతమందికి మధ్య తరగతిలోనే అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ చెప్పలేము, కానీ మంచి అనేది ఇంపార్టెంట్ ఎప్పటికైనా సరే. చాలా గొప్ప మూవీ, నా ఫేవరెట్ మూవీ ఈ శ్రీకాంత్ అన్నది స్టోరీ. ఇంకో విషయం మీకు ఇంకా చెప్పాలంటే, అబ్దుల్ కలాం గారికి ఫేవరెట్ స్టూడెంట్లో ఇతను కూడా ఒకడు. అంతేనా? అవును అన్న. ఒకప్పుడు రూల్ లేదు, ప్రపంచంలో ఎవరైనా సరే దుబాయ్ వచ్చిన వాళ్ళు ఏదో హోటల్లో స్టే చేయటం, కొన్నాళ్ళు లేకపోతే రెంట్కి తీసుకోవడం, వెళ్ళిపోవడం, లేకపోతే ఉండటం. ఎంత ఉద్యోగాలు, ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినా కూడా. కానీ ఎన్ని సంవత్సరాలు అయిందన్నా? కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 3-4 సంవత్సరాలు అయిందా, అది న్యూ యాక్ట్ తీసుకొచ్చారు కదా. ఒక 3-4 years ముందు నుంచి చాలా ఫేమస్ అయిపోయింది ఇది అనేది, లైక్ పర్చేసింగ్ ఆఫ్ ద ప్రాపర్టీ. అది వీళ్ళే ఫస్ట్ రిలీజ్ చేశారు. అలా రిలీజ్ చేయడం వల్ల మనం కొనగలుగుతున్నాం. అవును. ఎందుకంటే ఒకప్పుడు దుబాయ్లో ఎవరు కొనుక్కునే వాళ్ళు కాదు, కానీ ఇప్పుడు ఏంటంటే గత 3-4 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ కొత్త రూల్ తీసుకొచ్చింది. బయట వాళ్ళు కూడా ఇక్కడ సిటిజన్
కాకపోయినా కూడా ఇక్కడ స్థలాలు కొనుక్కోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పి. ఏం తక్కువ రేట్ ఏమి ఉండదు, అర్థమైందా? చినికి చాట్ అయిపోతుంది. 4.5 కోట్లు 5 కోట్ల రూపాయలకి కూడా ఎంతన్నా చాలా చిన్న రూమ్లు వస్తాయి కదా. యా, అంటే ఒక 2 BHK 3 BHK కావాలంటే ఒక 4 to 5 CR. మీకు స్క్వేర్ ఫీట్ గుర్తుందా? ఒక 1000 స్క్వేర్ ఫీట్ ఉంటుందా ఏరియా అనేది? అంటే ఒక 2 BHK అంటే ఒక 1100-1200 స్క్వేర్ ఫీట్స్. సుమారు ఎన్ని కోట్లు ఉంటుంది? 2 BHKకి ఇప్పుడు అరౌండ్ ఒక 3 crores. కానీ విల్లా కాదు ఇది, విల్లా కాదు, అపార్ట్మెంట్లో. విల్లా అయితే ఇంకెక్కువ అవుతుంది. విల్లా అయితే కాస్ట్ ఇంకా ఎక్కువ కూడా కావచ్చు, కొంచెం అవుట్స్కర్ట్స్కి వెళ్తే తక్కువ కూడా కావచ్చు. ఇదంతా బాగానే ఉంది. నాకేంటంటే మధ్యతరగతి కుటుంబాలు ఎట్లా ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు ఒకసారి, అదే కోరిక ఉంటుంది, మెయిన్ కోరిక. ఎలా కూడా కష్టపడి ఒక 10 సంవత్సరాలు కూడబెట్టిన డబ్బులతో ఓ 4 కోట్లు పెట్టి ఇక్కడ దుబాయ్లో ఇల్లు కొనుక్కున్నారు అనుకుందాం. ఎందుకంటే దుబాయ్లో పనిచేసే వాళ్ళు మన భారతీయులు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఉండే పాపులేషన్లో 30% వరకు భారతీయులు ఉన్నారు కదన్నా. 30 కంటే ఇంకెక్కువనే అనుకోవచ్చు, 35-38% వరకు చూడండి. ఇండియన్స్. మొదటి ఇండియన్సే కదా ఎక్కువ ఉంది ఇక్కడ. రైట్. వచ్చింది కూడా దుబాయ్ కి అవుట్ సైడ్ నుంచి, ఫారెన్ కంట్రీస్ నుంచి ఫస్ట్ వచ్చింది ఇండియన్సే. ఈవెన్ అబుదాబి వాళ్ళు కూడా రాలేదట ఇక్కడికి, దుబాయ్ ఇండియా నుంచే వచ్చారు ఫస్ట్. అంటే అప్పట్లో ఈ ట్రాన్స్పోర్టేషన్ అంతా బాగా లేకపోయేది అబుదాబి దుబాయ్కి, సో ముందు వచ్చింది ఇండియన్సే. అలా కొనుక్కున్న తర్వాత ఇల్లు ప్రతి సంవత్సరం అంట 6.5 లక్షల నుండి 7 లక్షల రూపాయల వరకు ఇంటి పన్ను కట్టాలంట. ఇక అర్థం చేసుకోండి. నాకు తెలిసి ఇక్కడ పీపుల్కి అలా ఒకవేళ ఉండాలంటే ఈజీగా శాలరీ 15 లక్షలైనా 10 లక్షలైనా ఉండాలి కనీసం అంత. ఇదేమంటారు ఇంగ్లీష్లో ఒక పదం ఉంది, మెయింటెనెన్స్ కాస్ట్. మళ్ళీ ఆ ట్యాక్స్ కాకుండా మళ్ళీ నువ్వు మెయింటెనెన్స్ కట్టాలి కదన్నా, అపార్ట్మెంట్ లో ఉంటున్నావు కాబట్టి. అవును, ఆ మెయింటెనెన్స్ సెపరేట్ ఉంటుంది. అది 5% ఆఫ్ రెంట్ వాల్యూ అని వాళ్ళు మళ్ళీ ఛార్జ్ చేస్తారు. కానీ ఆ శాలరీస్ కూడా అలాగే ఉంటాయిలేండి. కానీ ఒక కొత్తగా వచ్చినాడు ఇక్కడ సర్వైవ్ అవ్వడం కష్టం. ఇలాంటి కొనుక్కోవాలి అని ఒక 5-6 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల నుండి మంచి ప్లాట్ఫామ్లో మంచి ఉద్యోగం చేసే వాళ్ళకి సెట్ అవుతుంది. మా అన్న కూడా చిన్నప్పటి నుండి కష్టపడి వచ్చిన వ్యక్తే. 21 ఏళ్ళ వయసుకే CA కంప్లీట్ చేశారు. ఆ టైంలో అనుకునేవారంట, అంటే ఇంట్లో లైఫ్ రన్ చేయడం కోసం, డైలీ రొటేషన్ కోసం ఆటో కూడా తీసుకొని నడుపుదామని చెప్పి. కానీ తర్వాత తీసుకోలేదు. బట్ వాళ్ళ అన్నయ్య గారి సపోర్ట్ వలన అన్నయ్య చదువుకున్నారు. వాళ్ళ బ్రదర్ ఏమో అన్నకు ఒక ఎల్డర్ బ్రదర్ కూడా ఉన్నారు. ఆయనేమో డైమండ్ కటింగ్ వర్క్ నేర్చుకుని దాంట్లో కొంచెం బాగా నలిగారని చెప్పొచ్చు. ఆ అన్నకి బాగా దాంట్లో ఉందన్న ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే ఇప్పుడు కూడా ఉంది, కానీ ఇప్పుడు ఆ వర్క్ లో లేరు. ఓకే, బయటకు వచ్చేసారు. బట్ ఆ టైంలో ఆ స్టేజ్లో ఒక 12 years బ్యాక్ అట్లా. 12 years బ్యాక్ అంటే ఒక 6-7 years వరకు ఆ పనిలో ఉండే. CA అసలు చదవాలంటే చాలా కష్టం అని చెప్తారు. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా కూడా మళ్ళీ మొత్తం అంతా రాయాలంట. నిజమేనన్నా? అవునవును. అంటే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు అది బాగా డీటెయిల్ వెళ్తే చెప్పచ్చు. కానీ బేసిక్ ఏంటిదంటే మనకు పాసింగ్ మార్క్స్ 40, కానీ ఆ ఎగ్జామ్ మళ్ళీ రాయొద్దు అంటే 60 మార్క్స్ రావాలి. లైక్ ఓవరాల్ గా మనం ఫెయిల్ అయిపోయినా ఎగ్జామ్ రాయొద్దు అంటే 60 మార్క్స్ రావాలి. కానీ అది చాలా కష్టం 60 మార్క్స్ అనేది. మీకు ఎంత వచ్చింది? నాకు ఫైనల్లో టోటల్ ఒక 800 మార్క్స్లోకి వెళ్ళి నాకు అరౌండ్ 455 వచ్చింది. 800కా? అంటే 8 సబ్జెక్ట్స్. తక్కువేనా ఎక్కువ? అంటే పాస్ అవుటే కష్టం. అవునా? ఓకే, సరే, ఏదో ఒకటి హ్యాపీ పాస్ అయ్యారు. 21 ఏళ్ళకే ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. కానీ కష్టాలు పడ్డారు వచ్చిన కొత్తలో దుబాయ్లో. నాకు తెలిసి ఏమన్నా ఎట్లా స్టార్టింగ్ స్టేజ్ ఎలా ఉండేది ఇక్కడ దుబాయ్లో వచ్చినప్పుడు మీరు? దుబాయ్లో యాక్చువల్లీ నాకు అంటే కంపారిటివ్లీ వేరే వాళ్ళంతా కష్టపడలేదని నేను చెప్పగలను. మీ పని మీరు చేసుకునే వాళ్ళు అంటే కాదు, ఎందుకంటే నేను డైరెక్ట్ కంపెనీ త్రూ ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాను. సో లైక్ వీసా అనేది, జాబ్, ఇంకా సాలరీస్ అవన్నీ వాళ్ళే ముందు నుంచే లైక్ అరేంజ్ చేసేసారు. సో అకామిడేషన్, ఫుడ్ అనేది అంతా కంపెనీదే ఉండే. సో అంటే మరి అంటే వేరే మనం ఎట్లా వింటాం వేరే వాళ్ళది, అంత సఫరింగ్ కాలేదని నేను చెప్పాను. చూసారా, మంచిగా చదువుకుంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలా వాల్యూ ఉంది. ఎట్టో కొట్ట ఫోకస్ చేయండి. ఒకవేళ చదువు రావట్లేదు బాబు నా అనుకుంటే కనీసం ఏదైనా స్పోర్ట్స్లో అయినా దిగండి, తప్పకుండా దొరుకుతుంది మీరు హార్డ్గా ట్రై చేస్తే. ఎందుకంటే 1.4 బిలియన్ పీపుల్ మనం ఎన్ని రికార్డులు సృష్టించవచ్చో నాకు తెలిసి. పార్కింగ్లో కార్ పార్క్ చేసుకుని ఇక్కడ లిఫ్ట్ ద్వారా మేము పైకి వెళ్ళబోతున్నాము. ఇదిగోండి హిందూ టెంపుల్ అని రాస్తుంది చూడండి, నో పెట్స్ అలౌడ్ అని. ఏ ఫ్లోరు? మనం వెళ్ళాల్సింది 1st floor. ఓకే, ఇదిగోండి ప్రేయర్ హాల్.
తులసి ఏరియా అని ఉంది. మనం జబలలి అనే ఏరియాలో ఉన్నాం. ఇది ఒక ఇండస్ట్రియల్ ఏరియా. కరెక్ట్గా ఇవన్నీ ఒక టెంపుల్స్, రిలీజియస్ సైట్స్ మొత్తం ఒకే చాటు ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఆపోజిట్లో కనబడుతున్నది చర్చ్, సెయింట్ మీనా చర్చ్ అని ఉంది చూడండి. ఈజిప్షియన్ కాప్టిక్ ఆర్థోడాక్స్ చర్చ్ అని కూడా రాసి ఉంది దాని మీద. కరెక్ట్గా దానికి ఆపోజిట్లో మనం చూసుకుంటే ఇక్కడ గురుద్వారా ఉంది. ఇది మొత్తం గురుద్వారా చూడొచ్చు. గురుద్వారాకి పక్కనే ఉండేది మన హిందూ టెంపుల్ చూడొచ్చు. ఇదిగోండి టైమింగ్స్ పొద్దున్నే 6 నుండి రాత్రి 8:30 వరకు ఉంటుందంట. లాస్ట్ ఎంట్రీ 8:15. మొత్తం మార్బుల్తో అద్భుతంగా నిర్మించారు గుడిని. మన భారతీయులు ఇక్కడ ఉండేవారు పెళ్ళిళ్ళు కానీ ఏదో ఒక ఫంక్షన్లు చేసుకోవాలంటే అసలు కరెక్ట్ ప్లేస్. ఈజీగా 200 మంది వరకు కూర్చోవచ్చు ఈ హాల్లో. స్టేజ్ కూడా చాలా పెద్దగా ఉంది. ఎంట్రన్స్లోనే మనకి ఇదిగోండి వినాయకుడు ఒక పటంలాగా ఉంది. ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా హిందువులు మనకు తెలుసు కదా, వినాయకుడికి మనం పూజ చేసుకుంటాం. లోపల వీడియో తీయడానికి మనకి ప్రవేశం ఇవ్వలేదు, బట్ బాగుంది. ఎవరైనా సరే దుబాయ్ వచ్చిన మనకి మీకు సమయం ఉంటే ఈ గుడి ఒక్కసారి విజిట్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు రావచ్చు ఇక్కడికి. కులమత భేదాలంటూ ఏవీ లేదు. లోపల మొత్తం మార్బుల్తో చేశారమ్మా విగ్రహాలు. నిజంగా దేవుళ్ళని కళ్ళ ముందే చూస్తున్నట్లు అనిపించింది. అమోఘంగా ఉంది. దర్శనం అద్భుతంగా జరిగింది. నా పుట్టినరోజు కదా, నాకు ఎప్పుడు ఒకే కోరిక ఉంటుంది, మీకు ఆల్రెడీ తెలుసు. అందరూ బాగుండాలి, నేను బాగుండాలి, అంతే. ఏదైనా తప్పులు చేస్తే తెలియజేసిన తప్పులు క్షమించమని కోరుకుంటాను దేవుళ్ళని. ఎక్కడికి వెళ్ళినా కూడా, మాస్కి వెళ్ళినా, చర్చ్కి వెళ్ళినా, లేకపోతే హిందూ టెంపుల్కి వెళ్ళినా, లేకపోతే గురుద్వారాకి వెళ్ళినా. అదిగోండి లోపల ఇలా ఇచ్చారు. హిందూ టెంపుల్ దుబాయ్ అని రాష్ట్రం చూస్తున్నారు కదా, ప్రసాదం బయటకు వచ్చేటప్పుడు ఇది. మొత్తం కొంచెం బెల్లం రంగులో ఉంది చూడొచ్చు. స్వీట్ నాకు తెలిసి ఇది మైసూర్ పాక్ లాగా ఉంది. ఇంతకుముందు అన్నయ్య వాళ్ళు నేను హైదరాబాద్లో వెళ్ళాము. వెంకటేశ్వర గుడి కదన్నా మనం వెళ్ళింది. చిన్న తిరుపతి లాగా ఉంటుంది. చాలా బాగుంది అసలు వెంకటేశ్వర గుడి. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఇలా కుదిరింది అన్నయ్యకి నాకు. బయట ఎండ చాలా ఎక్కువగా ఉంది. 46 డిగ్రీలు ఉంది ఇప్పుడు వెదర్. మీరు కళ్ళజోడు తీసుకోమని గొడవ చేశారు కదా, ఇదిగోండి కళ్ళజోడు తీసుకున్నాను. నా ముఖానికి సెట్ అయిందో లేదో మీరే చెప్పాలి. నేను 50-50లో ఉన్నాను. కొన్నప్పుడేమో సూపర్ ఉందన్న, బాగానే ఉందన్న నాకు నా ముఖానికి. ఇది మీరు తప్పకుండా కామెంట్ చేయండి. నాకు ఎప్పుడు రంగురంగులు కళ్ళజోడులు అంటే బాగా ఇష్టం. ఈసారి కొంచెం బ్లాకిష్ బ్రౌనే కదండి ఇది. బ్లాకిష్ బ్రౌన్. ఇది మౌంట్ బ్లాంక్ అంట కంపెనీ పేరు. తీసుకున్నాం, జర్మనీ అనుకుంటా ఈ కంపెనీ. అది కూడా మా వదిన నా కోసం మంచి ఫుడ్ రెడీ చేసింది. మా వదినకి వంట రాదు, మా అన్నయ్య డైరెక్షన్ మొత్తం అంతా. అదిగోండి ఏమంటే వదిన ఏమంటారు? నేను బగారా రైస్ చేశాను. ఓకే, తెలంగాణ స్పెషల్, ఎందుకంటే మీరు తెలంగాణ కాబట్టి. అంతేనా? ఇక్కడ ఇది చికెన్ ఫ్రై. ఏంటి వదిన అది అదే మొత్తం కలిసిపోయింది అంటన్నా. ఇది మొక్కలు కనపట్టలేదు. కీమా యాక్చువల్లీ ప్రేమ్ కి బాగా ఫ్రై లాగా ఇష్టం. సో అందుకని ఏంటి వదిన మాడిపోయారు? ఫుల్ వర్క్ అయిందా కిచెన్ లో ఉండి? లేదు యాక్చువల్లీ నా లేట్ అయింది కదా, సో లేట్ లేసాను, అందుకే దబదబా అవ్వలేదు. సో ఇది మటన్ ఫేవరెట్ స్పెషల్ చికెన్ మటన్ కర్రీ. కానీ ఉమా ఫుడ్ కి వచ్చేసరికి చాలా చూసి, ఎందుకంటే తన చాయిస్ కూడా బాగుంటది. మటన్ ఎట్లా కుక్ చేయాలనేది ఆడవాళ్ళ కన్నా ఎక్కువ ఉమాకే తెలుసు. సో నాకు ఉమా వచ్చాడంటే ఒక టైప్ ఆఫ్ భయం ఉంది ఇప్పుడు, ఏంటంటే నచ్చుతుందా లేదా ఏంటి అని. సో కొంచెం స్టాండర్డ్స్ హై. అండ్ హై అని కాదు, అంటే ప్రాపర్గా కుక్ ఉండాలి అన్ని. సో తనకు బాగా తెలుసు. సో చూడాలి ఇప్పుడు ఏమంటారు, చూద్దాం మీ ఉమా ఏం చెప్తారు, నేను మంచిగా చేశానా లేదా అని. తప్పకుండా తిని చూద్దాం, బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. ఆల్రెడీ నాకు దుబాయ్కి వచ్చిన సమస్య ఏంటంటే, వచ్చినప్పుడల్లా ఇక్కడ ఫుడ్ తిన్నప్పుడు బాత్రూమ్కి 2-3 సార్లు తిరగాల్సి వస్తుంది. ఆ కష్టాలు నాకు శరణ్య ఒకటే తెలుసు. పొద్దున్నే కూడా ఫోన్ చేసి చెప్పింది, ఆ ఇంట్లో దోశ తింటావేమో తినబాక, కొంచెం జాగ్రత్తగా ఉండు, దోశ ఒక్కటి తినబాక అంది. కానీ దోశ వేసి పెట్టింది వాళ్ళ పొద్దున. శరణ్య అస్సలు అట్లా చేయదు, ఉమానే ఏదో కల్పించి నన్ను ఏడ్పించి అట్లా చేస్తాడు. సో ఫ్రెండ్స్ ఏం నమ్మకండి, నేను బాగానే ఉంటుందా, మా ఆయన చూస్తే మీకు అర్థం అవుతుంది పొట్ట గిట్ట అంతా. అదే నిన్న పప్పు కూర నాకు బాత్రూమ్కి వెళ్ళానా లేదా 2 సార్లు. అది తర్వాత నీకు అన్నం ఉండదు మరి ఇష్టం ఏమంటారు అంతే కదా, ఇట్లా దంచాలి హస్బెండ్స్ ని, అస్సలు ఇవ్వకూడదు ఆడవాళ్ళు. నేను రియాలిటీ చెప్పేస్తాను అంతే. సరే స్టార్ట్ చేద్దామా? నాకు చాలా ఇష్టం అని చెప్పి ఇదిగోండి లడ్డు కూడా తీసుకొచ్చారు. ఏం లడ్డు ఇది?
ఇది మనం తిరుపతిలో దొరికే లడ్డు ఉంటాయి కదా, సిమిలర్ టు దాట్, కానీ ఇక్కడ షాప్స్ లో దొరుకుతుంది. ఓకే కానీ బాగా చేస్తారు, సేమ్ తిరుపతి టేస్ట్. సూపర్. మా ఉదయం చేసిన భోజనం తిన్నాం. బగారా రైస్ కన్ఫర్మ్ బాగుంటుంది, డౌట్ లేదు. చికెన్ కూడా అసలు పట్టుకుంటే మట్టికి రాయిలాగా ఉంది. ఇలాంటి చికెన్ ఎంత అద్భుతమైన చికెన్. ఎవరినన్నా కొట్టాలనుకుంటే దాంతో కొట్టచ్చు, అవతలిలోకి వెళ్తుంది రాయ. సూపర్ ఉంది అది, నిజంగా చాలా బాగా కుక్ చేశారు. కానీ మీరు తెలంగాణ కాబట్టి కొంచెం కారం, కానీ పర్లేదు మేనేజ్ చేయొచ్చు. చాలా బాగుంది, సూపర్ ఉంది. చూడండి పొడి పొడిలు ఆడుతుంది రైస్ కూడా. ఇదంతా మీ డైరెక్షనేనా? డైరెక్షన్ మాదే. అంతకుముందు ఓన్లీ నీళ్లు మట్టికి బాయిల్ చేయవచ్చు కదా? అంతే కదా? అంతే. చాలా టాలెంట్ మీరు అన్నా. ఇక ఇక్కడ ఉండి నేను నేర్చుకున్నాను, మల్టీ టాలెంట్. మా అత్తమ్మ వాళ్ళు చూస్తే నవ్వుకుంటారు, మా కొడుకు అన్ని అబద్ధాలు చెప్తున్నారు ఇద్దరు అని. మా వదిన, హాయ్ వదిన, బాగున్నారా? ఇన్ని అబద్ధాలు చెప్తున్నావు బర్త్డే అని చెప్పి నేను ఏమంటలేను మా. ఇలా బర్త్డే అయిపోగానే ఫస్ట్ 12 o'clock నేను చేసే మొట్టమొదటి పని నిజంగానే నీకు ఏదన్నా ఫుడ్ లో టమ్మీ అప్సెట్ అయ్యేది కలిపి పెట్టేస్తా. మోషన్ టాబ్లెట్ ఎక్కువనే ఇంట్లో. అవునవును. సో లేదు పర్లేదు, ఓకే ఓకే బాగుంది, సూపర్ సూపర్, నిజంగా బాగుంది. రియల్లీ హ్యాపీ. కానీ మటన్ నాకు ఇష్టం కదా, మటన్ ట్రై చేద్దాం ఫస్ట్. చికెన్ అదిరిపోయింది. నాకేం డౌట్, మీ తెలంగాణ వాళ్ళు ఏంటి ప్రతి పండక్కే నాన్ వెజ్ ఉండాలా? ఆంధ్ర తక్కువ లేదు, మా దాంట్లో గెస్ట్ ఎవరైనా వచ్చిర్రు, చుట్టాలు వచ్చిర్రు, మన దగ్గర వాళ్ళు వచ్చారంటే ఫస్ట్ నాన్ వెజ్. నాన్ వెజ్ మందు లేకపోతే మేము గౌరవించినట్టు కాదు, చాలా ఫీల్ అవుతారు. మీరు పంచపక్ష పరమాణాలు పెట్టి అందులో నాన్ వెజ్ లేదనుకోండి లేసి వెళ్ళిపోతారు. అంటే అది ఒక ఏమంటారు, ఒక హ్యాపీనెస్ కదమ్మా, అదొక ఫీలింగ్ అనమాట. అంటే నాన్ వెజ్ కంపల్సరీ ఉండాలి. అయితే మా మాయ్ కంపెనీ ఇచ్చేవాళ్ళు లేకపోయాం మేము ఇద్దరం. ప్రేమ చాలా తక్కువ, ఉమా అయితే అసలే తక్కువ. ఇద్దరం లిక్కర్ తాగము. నో అసలు మా డాడీ మా డాడీకి తగ్గ అల్లుళ్ళే కాదు మీ ఇద్దరు. అసలు మా డాడీ ఏంది తెలంగాణ బిడ్డ, మంచిగా తినాలి, తాగాలి, మంచిగా ఉండాలి, బిందాస్. మనోడితో ఎంచుకోండి ఇద్దరు. వాడా ఊరంతా అమ్మేసి వస్తాడు తాత కోసం. పక్క తాత 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 కావాలి వాడికి. మటన్ కూడా చాలా సాఫ్ట్గా ఉడికింది, తెలిసిపోతుంది. టచ్ చేస్తేనే కలిపేటప్పుడే అర్థమవుతుంది. చికెన్ కొంచెం కారంగా ఉంది. బాగుంది, సూపర్ కుదిరింది. మటన్ కూడా బాగా కుదిరింది. ప్రపంచంలోనే ఎత్తైన కట్టడం అదిగోండి ఎదురుగా కనపడుతుంది, చూస్తున్నారా? అలాగే సూర్యుడు ఇప్పుడే అస్తమించడం కూడా అదిరిపోయింది. మేము వెళ్తున్న హైవే నుండి క్లియర్గా కనబడుతుంది సిటీ. కానీ కొంచెం చూసారు కదా, ఒక మిస్ట్ లాగా ఉంది. అదేంటి అనుకుంటున్నారు? ఎడారి కదా ప్రాంతం, అప్పుడప్పుడు తుఫాన్లు వస్తూ ఉంటాయి కదా ఇక్కడ, ఇసుక తుఫాన్లు. కొంచెం అలా ఆ దుమ్మంతా పైకి లేచి మనకి క్లియర్గా కనబడకపోవటం. ఒకవేళ ఇప్పుడు వాన పడితే మట్టికి చాలా అందంగా కనబడుతుంది ఈ ప్రాంతం అంతా, కలర్ఫుల్గా కనిపిస్తుంది. ముఖ్యంగా మా అన్నయ్యకి నాకు ఈ ప్రాంతం ఒకసారి వాన పడితే మట్టికి కలర్ఫుల్ గా కనబడుతుంది. అది వర్ణించలేనిది. ఈ ఆడాలకేమో తెలియదు, అంతే కదన్నా? మా వదిన అదిగోండి. ఏంటది ఎలా ఉన్నారు? బాగున్నారు. ఈ ఉమర్ ఆటమేమో కానీ టార్చర్ అయిపోయిందని చెప్పి మా కొడుకు ఫోన్ చేసి దుష్యత్తుకి చెప్పుకుంటుంది కష్టాలు. అరే నాయన అని बेटा बाप एक नंबर बेटा दो नंबर ఇంకా ऊपर उमा करना हाइपर एक्टिव 2 नंबर का 10 नंबर అంటారు. 10 नंबर 100 ఇంకా భలే డైలాగ్ కొట్టింది మా వదిన. ఇది మటుకి 2 సినిమాల్లో వాడుకోండి కానీ మా వదినకి వాసిన ఈ డబ్బులు మటుకి ఇచ్చేసాయి. బాబ్ 1 నంబర్ బేటా 2 నంబరా కాదు, ఇది ఆల్రెడీ ఉంది మా మూవీలో కాపీ కొట్టారా? మంచిగా పంచ్ డైలాగ్. ఇది కూడా పెడతా. ఇప్పుడు మేము కైట్ బీచ్కి వచ్చాము. అబ్బో ఇక్కడ మట్టిగా అసలు అదిరిపోయింది. మొత్తం బికినీలు తప్ప ఏమీ లేవు చూడాలంటే. ఇది మనకి చాలా కష్టం ఇక్కడ వీడియో తీయాలంటే. అన్న ఆ ఎదురుగా కనబడుతున్న హోటల్ ఏంటిది? దీన్ని బుర్జ్ అల్ అరబ్ అంటారు. బుర్జ్ అల్ అరబ్ హోటల్ ఇది. ఇది చాలా ఫేమస్ ఇక్కడ. లైక్ వరల్డ్స్ ఓన్లీ 7 స్టార్ హోటల్ అని కూడా అంటారు. అది ఎంత నిజమో తెలియదు కానీ ఇట్స్ అంటే న్యూస్
చాలా ఎక్స్పెన్సివ్. చాలా ఎక్స్పెన్సివ్. దాని లోపల కూడా టూర్ చేసుకోవచ్చు. లైక్ ఒక 250 dirhams అట్లా పే చేస్తే వాళ్ళు లోపల టూర్, లైక్ బుర్జ్ ఖలీఫా లోపలికి ఎట్లా మనం పైదానికి వెళ్తాం అట్లా టూర్ ఉంది దానిలో. బుర్జ్ ఖలీఫా టికెట్ ఎంత? బుర్జ్ ఖలీఫాకి 170 ఉంది, ఇంకా పీక్ టైంలో అయితే 250 అట్లా ఉంది. అంటే మన డబ్బుల్లో 170 is 3,700. ఓకే. 250 dirhams అంటే 6,000 అనుకో. ఓకే. ఇదిగోండి కరెక్ట్గా మేము ఇదిగోండి మా వదిన నా కోసం కేక్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. కేక్ కటింగ్ చేయబోతున్నాం. అదిరిపోయింది. దుబాయ్లో నా పుట్టినరోజు సెలబ్రేషన్స్. ఆపోజిట్లో సన్సెట్. ఇదిగోండి బోట్ కూడా అదిరిపోయింది కదా. బోట్ ఒక పక్కన స్విమ్మింగ్ చేస్తూ చాలా బాగా అనిపిస్తుంది. డ్రెస్ తెచ్చుకోలేదు, లేకపోతే ఇక్కడే మనం స్నానం చేసేవాళ్ళం ఇవాళ. వావ్, కొంతమంది చూడొచ్చు. అవి అన్న బోట్స్ని ఏమంటారు? జెట్స్కి అంటారా? బైక్ లాగా ఉన్నాయి, వాటి పేరు చెప్పండి, కామెంట్ చేయండి. ఫైనల్లీ బీచ్ ముందు కూర్చున్నాము. ఇలాంటి పుట్టినరోజు నేను ఎప్పుడూ జరుపుకోలేదు, ఎందుకంటే నిజంగా నాకు చిన్నప్పటి నుండి బర్త్డే జరుపుకోలేదన్న. మమ్మీ అంటే చాక్లెట్లు, బిస్కెట్లు, కేక్ పంచేది, కానీ నాకన్నా ముందు ఒకడు పిల్లడు పుట్టించి మరణించాడని చెప్పి అమ్మకి ఏదో ఫీలింగ్, కట్ చేయించేది కాదు. ఓకే ఓకే. కటింగ్, కేక్ కటింగ్ లేదు అసలు. అంటే ఏమైంది? మా చిన్న బేబీ ఆరోగ్యం బాగు చనిపోయాడు నా అన్న. 3 monthsకో 2 monthsకో నాకు గుర్తులేదు, బట్ చనిపోయాడు. అది ఆ తర్వాత నేను పుట్టింది. అప్పుడు అసలు కేక్ కటింగ్ చేయించేది కాదు. మా అమ్మకి ఏదో సెంటిమెంట్లు అవి. తర్వాత నేను ఇట్లా వచ్చి సబ్స్క్రైబర్లు వచ్చి ఇంటికి వచ్చి కేక్ కటింగ్ స్టార్ట్ చేయడం అది అలవాటు అయింది తప్ప. ఇదిగోండి మా అన్న ఏదో చాక్లెట్ కేక్ తీసుకొచ్చారు. మొత్తం ఇది ఇక్కడ ఉన్న వేడికి 45 degreesకి కరిగి ముద్దవి కారుతుంది కిందకి. ఇంత సెటప్ తెచ్చారు వదిన, మరి పేట ఏది? పెట్టచ్చుగా, తల మీద పెట్టి కటింగ్ చేసుకోవచ్చుగా. సెట్ అయ్యేది, హైట్ సెట్ అవుతుంది. ఇదిగోండి హ్యాపీ బర్త్డే ఉమా అని ఉంది. దీన్ని కొంప తీసి కింద పెడితే ఎక్కడ పడుతుంది అని భయం వేస్తుంది నాకు. నేలపాలు అవుతామని. పోతాంది, పోయింది, కొంచెం జరిగింది. జరిగిందా? ఓరి నాయను. ఓకే, క్లాప్స్ కొడతా. రెడీయా? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ ఉమా, హ్యాపీ బర్త్డే టు యూ. నేను పెడతా ఫస్ట్. థ్యాంక్ యూ. మేము పెట్టాలి. థ్యాంక్ యూ సో మచ్. చాలా సాఫ్ట్ ఉంది. కరిగి ముద్ద నాకు ఇంకా సాఫ్ట్ ల్యాబ్ ఏముంటుంది. బాగుందన్న, సూపర్ ఉంది కేక్, చాలా సంతోషంగా ఉంది. మంచి డే. ఎదురైతే బీచ్ అయితే అసలు ఎంత అందంగా ఉందో చెప్పలేను నేను, మా అన్న. బీచ్, మళ్ళీ బీచ్లో ఉన్న సన్సెట్ ఏమైంది వదినా? బీచ్ లో ఉన్నా అని అన్నయ్య గ్యాప్ ఇస్తే చూస్తున్నా ఎవరా బీచ్ లో ఉన్న జనాలు. బాగుంది, మంచి బీచ్. ఏం బీచ్ అన్న? కైట్ బీచా? కైట్ బీచ్. తప్పకుండా మిస్ అవ్వకుండా కైట్ బీచ్ అండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో మాత్రం రాబాకండి, అంతేనా? ఇలా జోకులు వేసుకుంటూ ఉంటాం ఇంట్లో ఉంటే. మీరు వీడియోలో చూసేది వేరు, ఇంట్లో ఉన్నప్పుడు చూసేది వేరు నేను. ఓకేనా? ఇది చాలే, అయిపోయింది. ప్యాకప్ ఇక్కడ అయిపోయింది, బర్త్డే పార్టీ అయిపోయింది. ఈ కేక్ అంతా ఎవరు తింటారు మరి? ఈ కేక్ ఎవరు తింటారు? ఇక సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాం. చాలా మంచి సినిమాలు ఉన్నాయి. కల్కి చూడలేదని బాధ ఉంది, బట్ కల్కి సపరేట్గా వెళ్తాను. అన్నయ్య నేను ఏంటన్నా ఇంగ్లీష్ సినిమా క్వైట్ ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నాము. క్వైట్ ప్లేస్కి ఒక పెద్ద చరిత్ర ఉంది. ఆల్రెడీ నిన్న రాత్రి క్వైట్ ప్లేస్ చూసి 20 నిమిషాలు చూసి బయటకు వచ్చాం. మా వదినికి చలిపడుతుంది, అమ్మో చలిపడుతుంది, నేను అయిపోయాను, నా జీవితం అయిపోయానంటే ఇద్దరం పరుగులు తీసుకుంటూ రావాల్సి వచ్చింది బయటికి. ఉంది సినిమా థియేటర్లో, కాసేపు బయట కూర్చోబెట్టాము. అంతేగా? ఎగ్జాక్ట్లీ ఇదే జరిగింది. మా శరణ్యాద కూడా ఇలాగే ఉంటుంది నాకు ఎక్స్పీరియన్స్. కానీ స్టబ్ ఓన్లే శరణ్య బాగా కొన్నిసార్లు మండిగా ఉంటుంది, కొన్నిసార్లు మండిగా ఉంటుంది. అన్నయ్య కార్ పార్క్ చేస్తున్నారు. ఏదో ఒక షాపింగ్ మాల్కి వచ్చాం, అక్కడే థియేటర్స్ కూడా ఉన్నాయి. క్వైట్ ప్లేస్ 3rd part చూడటానికి వచ్చాం. క్వైట్ ప్లేస్ 1 and 2 అసలు అమేజింగ్గా ఉంటుంది, అవి కూడా చూడండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ప్రతి ఒక్కళ్ళకి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో, అలాగే యూట్యూబ్లో అందరూ కామెంట్ చేశారు, నాకు విష్ చేశారు హ్యాపీ బర్త్డే అని. రియల్లీ హ్యాపీ.
ఇలాగే మీ అందరి సపోర్ట్తో నేను ఇంకా అన్ని కంట్రీస్ ఫినిష్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. బై బై.